నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పేదలందరికీ ఇళ్ల పథకం పేరుతో గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలపైన వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పట్టాల పంపిణీపైన పునర్పరిశీలన చాలా వేగంగా సాగుతుంది. లక్షలాది ఇళ్ల పట్టాలను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. జగన్ హయాంలో ఇళ్ల పట్టాల కోసం ప్రైవేట్ భూములను సేకరించారు. రైతుల నుంచి ఎకరా ₹1 కోటి కొనుగోలు చేసి ప్రభుత్వానికి 4-5 రెట్లు ఎక్కువగా విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారు. చిన్నపాటి వర్షాలకే లేఅవుట్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, కరెంటు ఇలా ప్రతిదీ సమస్యే. పట్టాలు ఇచ్చి 4 ఏళ్లు గడుస్తున్న లబ్ధిదారులు తమకు మంజూరు చేసిన స్థలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. భూమి ధరలను ఆశాంతం పెంచేసి కోట్ల ప్రభుత్వ సొమ్ముని పోగేసుకున్నారు. దీనిపైన అప్పట్లో ఎన్ని ఆరోపణలు చేసినా అప్పటి వైసీపీ ప్రభుత్వం అధికారులు అస్సలు పట్టించుకోలేదు. పైగా అప్పట్లో పనిచేసిన అధికారులు కొందరు వారి వాటాలు కూడా తీసుకున్నారు. తెలా పాపం తలా పిడికడు అన్న చందానంగా ఈ వ్యవహారం అయితే సాగిపోయింది. గతంలో పేదల ఇళ్ల పేరుతో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీగా నిధులు ఖర్చు చేయలేదు. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. కొన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లు నివాస ప్రాంతాలకు సుదూరంగా ఉన్నాయి. దీంతో ఆయా లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలకు పట్టాలు పొందిన వారు ముందుకు రావటం లేదు. పేద ప్రజలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల పట్టాలను ఫోర్జరీ సంతకాలతో ప్రజాప్రతినిధులు కొట్టేశారు. 2024 ఎన్నికల్లో మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేరుని కిట్టును గెలిపించడం కోసం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు 10,000 నకిలీ ఇళ్ల పట్టాలు ముద్రించి 5,000కు పైగా వాలంటీర్ల ద్వారా పంచిపెట్టారు. కిట్టు తండ్రి పేరు నాని అప్పట్లో మంత్రిగా ఉన్న నేపథ్యంలో కేసు నమోదు చేయలేదు. ఈ వ్యవహారం అప్పట్లోనే పెద్ద సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం రావడంతో ఈ అవినీతి గుట్టురట్టు చేస్తున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మాజీ మంత్రి పేరు నాని, ఆయన తనయుడు పేరుని కిట్టు. గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే ఈ కేసులో జైల్లో ఉన్నారు. వల్లభనేని వంశీ 2019లో ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరంలో పోటీ చేశారు. విజయం కోసం బాపులపాడు మండలం కొయ్యూరు, పెరిగిపాడు గ్రామాల్లో కొంతమందికి నకిలీ ఇళ్ల స్థలాల కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ 9 మంది పేరు ఆ ఏడాది అక్టోబర్ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వారిలో వంశీ పేరు లేదు. 2024లో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదు మేరకు ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. గతంలో వంశీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపై అధికార ముద్రలు నకిలీవని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొనడంతో ఆయనను పదోనిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలని మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేరు నాని అండ్ కో చేసిన కుట్ర ఇది. కుమారుడి పేరుని కిట్టుని ఎలాగైనా గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో ప్రజలను నిలువుగా మోసగించారు. ఇళ్ల పట్టాల ఆశ చూపి ఓట్లు దండుకోవాలనుకున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పేరుతో తమ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజల్ని మోసం చేశారు వైసీపీ నేతలు. వైసీపీ హయాంలో ఇంటి పట్టాలు పొందిన వారిలో అర్హుల గుట్టు రట్టవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, మైనర్లు, 4 చక్రాల వాహనాలు కలిగిన వాళ్ళు, నిర్దేశించిన దానికంటే అధికంగా విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు చెల్లిస్తున్న వారు అనర్హుల జాబితాలో ఉన్నారు. పేదలకు దక్కాల్సిన ఉచిత పట్టాలను వైకాపా నేతలు తన అనునాయులకు కట్టబెట్టడంలో పోటీ పడ్డారు. రెవెన్యూ సిబ్బంది వీళ్ల ఒత్తిళ్లకు లొంగిపోయారు. కూటమి ప్రభుత్వం పరిశీలనలో ఈ అక్రమాల గుట్టు వీడుతోంది. ఇంటి పట్టాలు పొందిన వారిలో 50,000 మందికి పైగా అనర్హులు ఉన్నట్టుగా ఇప్పటికే తేలగా వీరిలో అత్యధికంగా 10,000 మంది అన్నమయ్య జిల్లాలోనే ఉన్నారు. కాకినాడ జిల్లాలో 5,006, పల్నాడులో 2,804, నెల్లూరు జిల్లాలో 2,478 మంది చొప్పున ఉన్నారని గుర్తించారు. ఇంటి పట్టాల పంపిణీ కోసం ఆన్లైన్లో నమోదు చేసిన లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలను క్షేత్రస్థాయి సమాచారంతో పరిశీలిస్తూ అనర్హులను గుర్తిస్తున్నారు. వీరి సంఖ్య ఇంకా పెరగవచ్చని కూడా భావిస్తున్నారు. వైసీపీ హయాంలో 13,34,786 మంది ఇంటి పట్టాలు పొందారు. వారందరి అర్హతలు పరిశీలన జరుగుతుంది. కూటమి ప్రభుత్వం జిల్లా అధికారులకు ప్రత్యేక ప్రశ్నావళి పంపింది. లబ్ధిదారులు అంతకు ముందే సొంత ఇల్లు లేదా ఖాళీ స్థలం ఉందా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా, 4 చక్రం వాహనం ఉందా, లేదా కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది పట్టాలు పొందారా, ప్రభుత్వం అందజేసిన ఖాళీ స్థలాన్ని ఇతరులకు విక్రయించారా తదితర వివరాలు పరిశీలించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఉండి ఇంటి పట్టాలు పొందిన వారిపై కఠిన చర్యలు కూటమి సర్కారుకు రెడీ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా ఇళ్ల పట్టాలు పొందిన వారిలో పల్నాడు, అన్నమయ్య, కాకినాడ, విశాఖపట్నం, ఎన్టీఆర్, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 225 నుంచి 126 మధ్యలో ఉన్నారు. సొంత ఇంటి స్థలం లేదా ఇల్లు ఉన్నవారు 13,309 మంది మళ్ళీ ఇళ్లు పట్టాలు కొట్టేశారు. వారిలో అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 3,060 మంది ఉన్నారని గుర్తించారు. కాకినాడ జిల్లాలో 1,353 మంది, నెల్లూరులో 1,368 మంది, పల్నాడు జిల్లాలో
99 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 728 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 616 మంది చొప్పున ఉన్నారు. గృహ నిర్మాణ పథకం క్రింద ప్రభుత్వం ద్వారా గతంలో లబ్ధి పొందిన వారిలో సుమారు 2000 మంది జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ స్థలాలు పొందారు. కార్లు, ట్రాక్టర్లు, ఖరీదైన వాహనాలు కలిగి పట్టాలు పొందిన వారిలో అత్యధికంగా అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో 242 అండ్ 135 మంది చొప్పున ఉన్నారు. 10 ఎకరాలకు పైగా పొలం కలిగిన వారు కూడా భారీగానే ఉన్నారని తేలింది. ఒకే ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మంది పట్టాలు పొందిన వారు వేలాది మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనర్లు కూడా పట్టాలు అందుకున్నట్టుగా ఇప్పటికీ తేలింది. పట్టాలు పొందిన వారిలో 30% మంది ఇతరులకు విక్రయించేశారని అంచనా. చాలని విధంగా గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు చొప్పున స్థలం ఇవ్వడంతో చుట్టుపక్కల వారే వాటిని కొనుగోలు చేశారు. ఇప్పటికే సుమారు 1,00,000 దరఖాస్తులు ఉన్నాయి. వాటి పరిశీలన జరుగుతుంది. కృష్ణా, అన్నమయ్య, తూర్పుగోదావరి, ప్రకాశం, విజయనగరం, ఏలూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, కోనసీమ, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అర్హులకు ఇచ్చారా, అనర్హులకు పందాలా చేశారా అనేది తేల్చడానికి ఇళ్ల పట్టాల పునర్పరిశీలన చేస్తుండడంతో ఇప్పుడు ఆ పని చేసిన అధికారుల్లో గుబులు రేగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.